హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియో అయితే మా ఊరు గుడిలోదండి. ఇంకా వాళ్ళన్నీ ప్రోగ్రామ్స్ అయిపోగానే ఇంకా వాళ్ళిద్దరికి సన్మానం అయితే చేశారు. ఆ సన్మానం కూడా ఎందుకు చేశారంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు భజన చేస్తున్నారండి. 40 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ ఆమె ఒక్కతే. ఆమె పేరు సుబ్బాయమ్మ అండి. ఆమె నెక్స్ట్ మా ఊరండి, మా ఊరు ఆడపిల్ల అయితే పక్కన నారనపాడు ఇచ్చారు. ఆమె భజన చేసిద్ది. ఇంకా వాళ్ళిద్దరూ చాలా సీనియర్స్ అని సన్మానం అయితే జరిగింది. ఆ సన్మానం ఐడియా మా అమ్మదేనంటండి, చెప్పారు నాకు. ఇంకా వాళ్ళకైతే సన్మానాలు చేసి హారతలు ఇచ్చి అన్నీ చేశారు. ఇంకా అదైతే వాళ్ళు 40 సంవత్సరాల నుంచి భజన చేస్తున్నారు కదండి. ఎంత అదృష్టం అంటే అలా చేశారు భగవంతుని సన్నిధిలో. కొన్ని ఊళ్ళల్లో అలా చేయకపోగా కూడా ఇంకా పైపెచ్చు వీళ్ళు భజన చేసేవాళ్ళ, వీళ్ళు పాటలు పాడేవాళ్ళ అని ఎగతాళి చేసేవాళ్ళే ఉన్నారు. కానీ మీరు పాడినా పాడకపోయినా భజన చేస్తే ఊరికి మంచిదని చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇలా అయితే చేస్తారు, ఎగతాళి చేయడాలు ఇవన్నీ చేస్తారు. వీళ్ళు ఎగతాళి చేస్తే ఇన్ని సంవత్సరాలు చేయగలిగే వాళ్ళ అనిపించింది నాకైతే. ఎగతాళి చేసినా వాళ్ళు ఏమి చేసినా వాళ్ళ భజన పాటలు అయితే వాళ్ళు ఆపకుండా వెళ్ళి చేస్తూనే ఉన్నారు. ఇంకా 40 సంవత్సరాలు పూర్తయినాయి అంట. ఇంకా అందరూ అలా సెల్ఫీలు దిగుతూ పూలదండలు పూలు వేస్తూ వాళ్ళ నోట్లో స్వీట్ అది పెట్టారండి. నిజమే కదండి, ఒక భజన చేయడం అనేది కూడా ఒక అదృష్టం, పాట అనేది కూడా ఒక అదృష్టం. అది అందరికీ రాదు, అది కొంతమందికే వచ్చింది. కొంతమందిలో కూడా అది అందరికీ గొంతులు బాగోవు, కానీ కొంతమందికి మాత్రమే బాగుంటాయి. గుడిలో మెయింటెనెన్స్ అనేది కూడా మామూలు విషయం కాదండి. కానీ అన్ని లెక్కలు చెప్పాలి అందరికీ. ఇది ఎంత అయింది, అదెంత అయింది అని కావాలని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ లెక్కలు చెప్పాలి, అవన్నీ చేస్తూ రావాలి. ఇన్ని సంవత్సరాల వరకు ఆ ఒక్కతే మెయింటెనెన్స్ అండి అక్కడ. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా పాటలు పాడడం ఇంక ఇవే, కానీ వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అది తెలియదు కదా. వాళ్ళు ఇంకేదైనా చందాలు వేసుకోవాలంటే అందరూ కలిసి వేసుకోవడం, కలిసి చేయడం చేస్తారు. ఏదైనా గుడిలో మెయింటెనెన్స్ అనే వాళ్ళది ఒక్కళ్ళదే ఉండాలండి. ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా తలనొప్పి. ఆ ముగ్గురికి చెప్పి చేసేటప్పటికి టైం సరిపోద్ది. అది ఒకళ్ళంటే ఒక నిర్ణయం మీద పోతూ ఉంటారు. అలా ముగ్గురు నలుగురు ఉన్నా కూడా అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒకళ్ళ మీద ఒక మాట మీద పోయే వాళ్ళే చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెత్తనంగా చేయడం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి అదే సన్మానం అది అయిపోయిన తర్వాత స్వీట్లు అయితే పెట్టారండి వాళ్ళు. ఇంకా జనవరి 1 రోజు ఇంక ఇలా స్వీట్లు పెట్టుకుంటూ వాళ్ళు జనవరి 1 ఇలా అయితే చేసుకున్నారు వాళ్ళు. ఈ 2026 ఇంకా వాళ్ళ భజన సమాజం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. చూడండి ఎలా చేసుకున్నారో వాళ్ళు. ఏదైనా ఒక కళ అనేది ఉండాలి దేనికైనా కూడా, పాటలకనే కాదు దేనికైనా ఒక ధైర్యం అనేది ఉండాలి ముందు మెయిన్. అది లేకుండా మనం ఏం చేయలేము కూడా. మనం ఏదైనా ఒక విషయాన్ని అనుకున్నప్పుడు అది తప్పైనా ఒప్పైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మనకు ఆ విషయం అర్థమయ్యేది. అది చేయకుండా మన మనసులో పెట్టుకొని అలా ఉంటే అది పని అవ్వదు కదా. అది ఏదైనా కానీ ముందు మంచో చెడో ఒక అడుగు ముందుకు వేస్తే, చెడు అయితే మనం వెనక్కి ఓహో ఇది చెడు మనం చేయకూడదు అని అనుకుంటాం. అదే మంచి అయితే 10 మంది మెచ్చుకుంటారు, చెడు అయితే 10 మంది తిడతారు. ఇంకా అంతకు మించి ఏం చేయలేరు కదా వాళ్ళు. అందుకని ఏ విషయం అయినా కూడా ఆలోచించి మనము చెయ్యాలి అనుకున్న పని చేస్తేనే మనకు చాలా తృప్తిగా ఉంటుంది. అది చేయకపోయినా కూడా మనసు అంతా మనం ఈ పని చేయలేదా అనిపించింది. చూడండి వీళ్ళు భజన సమాజం వాళ్ళండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ భజన చేసేవాళ్ళు కొన్ని ఊర్లు చాలా అదృష్టవంతులు ఉన్నారు. కొన్ని ఊళ్ళలో భజనలు ఉండి ఏముండవు, పోతున్నా కూడా ఎక్కిరింపులు అవన్నీ ఉంటాయి. కానీ కొన్ని ఊళ్ళలో బాగా చేస్తారు, మగవాళ్ళే ముందుకు వచ్చి చేయించడం అవన్నీ చాలా ఉంటాయి. కానీ కొన్ని ఊళ్ళల్లో పోయి చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు చేయాలి, వీళ్ళేనా వెళ్ళేది, మేము వెళ్ళకూడదా అన్నట్టు వాళ్ళు రారు, మమ్మల్ని వెళ్ళినెవరు, పైపెచ్చు వెళ్ళింది కాక ఇంకా మాటలు ఇంక ఇవన్నీ ఉంటాయండి. కానీ కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఉంటాయి ఆంక్షలు, అవి తగ్గట్టుగా చేస్తారు. కానీ కొన్ని వాళ్ళు అవేమి ఉండవు, వాళ్ళకి తెలీదు. పైపెచ్చు చెప్తే కూడా ఎటకారం వాళ్ళకి. దేవుడి గుళ్ళోకి వెళ్ళి భజనలు చేయడం కూడా చాలా నామోషిగా ఫీల్ అయ్యే మనుషులు ఉన్నారు. వాళ్ళ ఆ దేవుడు మరి వాళ్ళని ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ వాళ్ళు అనే మాటలు అలా ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.